Today I am going to discuss about the topic how to tackle mental stress in children during exams. రాబోయేది ఎగ్జామ్స్ టైం. ఇప్పుడు నెక్స్ట్ 1-2 months పిల్లలకి ఎగ్జామ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ టైంలో పేరెంట్స్ కానీ చిల్డ్రన్స్ కానీ చాలా స్ట్రెస్ మోడ్లో ఉంటారు. బికాస్ ద థింక్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అన్నట్టు బిహేవ్ చేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా డీల్ చేయాలి? సో మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ టాపిక్ ఈజ్ మెయిన్లీ ఫర్ ద పేరెంట్స్. సో ఏం చేయాలి మనం యాజ్ ఎ పేరెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ బీ పాజిటివ్ హోప్. అంటే ఎవ్రీ టైమ్ బీ పాజిటివ్ టు యువర్ చైల్డ్. సో నెగిటివ్కి వెళ్ళకండి. లైక్ సిలబస్ అవ్వలేదని చెప్పేసి కంగారు పడిపోకూడదు. పాజిటివ్ వైపుతో ఉండండి. బీ హ్యాపీ విత్ వాట్ యువర్ చైల్డ్ ఈస్ హ్యావింగ్ వాట్ యువర్ చైల్డ్ ఈస్ నోయింగ్ థింగ్స్. హ్యావ్ ఏ ఓపెన్ కమ్యూనికేషన్. ఓపెన్ కమ్యూనికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి. అసలు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, నీకు టాపిక్ అర్థమవుతుందా లేదా, అలాంటివి కమ్యూనికేట్ చేయండి. సో అర్థం అవ్వకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, యూ హ్యావ్ టు ఎలాబరేట్ దెమ్, ఓపెన్లీ చెప్తూ ఉండాలి వాళ్ళకి. ఓపెన్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది యూజువల్గా స్ట్రెస్ మోడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. హ్యావ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. సో హెల్తీ లైఫ్ స్టైల్ అంటే కిడ్స్కి ఏజ్ ప్రకారము డైలీ స్లీప్ ప్యాటర్న్స్ ఉంటుంది. సో సపోజ్ యువర్ చైల్డ్ ఈజ్ అరౌండ్ 5 to 7 years ఏజ్. సో అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ మినిమం స్లీప్ అవర్స్ ఆఫ్ 8 to 9 hours 10 hours అయినా ఉండాలి. అదేవిధంగా ఇంకా ప్రీ స్కూల్ కిడ్స్ ఉన్నారు. సో అట్లీస్ట్ 10 to 12 hours స్లీప్ ఉండాలి. అదే అడోలసెంట్ కిడ్స్ ఆల్మోస్ట్ 10 to 15 years ఉన్నారు. అట్లీస్ట్ 8 hours స్లీప్ అని ఉండాలి.